అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. మెదక్ జిల్లా పాపన్నపేటలో దారుణం. మద్యానికి బానిసైన భర్తను భార్య హత్య. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నామాపూర్ గ్రామంలో మద్యానికి బానిసై రోజూ గొడవలు పెట్టుకున్న భర్తను భార్య హత్య చేసిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో నిందితురాలు నాగమ్మ తన చిన్న కూతురితో కలిసి భర్త గొల్ల జోగయ్య 51ను చీరతో ఉరిబిగించి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఘటన వివరాలు. నేపథ్యం: నామాపూర్ గ్రామానికి చెందిన గొల్ల జోగయ్య వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే అతను మద్యానికి బానిస అవడంతో భార్య నాగమ్మతో తరచూ గొడవలు జరిగేవి. ఈ విషయంలో విసిగిపోయిన నాగమ్మ భర్తను హత్య చేయాలని నిర్ణయించుకుంది. హత్య: ఆదివారం మధ్యాహ్నం నాగమ్మ తన చిన్న కూతురితో కలిసి జోగయ్య మెడకు చీరతో ఉరిబిగించి హత్య చేసింది. సాయంత్రం పొరుగువారు జోగయ్య ఇంటికి వచ్చి అతడు చలనం లేకుండా పడి ఉండటం గమనించారు. వెంటనే అతడిని మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించగా వైద్యులు జోగయ్య అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. హత్య వెలుగులోకి సోమవారం జోగయ్య బంధువులు మృతదేహాన్ని పరిశీలించగా మెడ వద్ద గాయం గుర్తులు కనిపించాయి. అనుమానం వచ్చినవారు నాగమ్మను నిలదీయగా ఆమె హత్యను అంగీకరించింది. జోగయ్య సోదరి లక్ష్మి ఫిర్యాదు మేరకు పాపన్నపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసు చర్యలు: ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నాగమ్మను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భారతీయ న్యాయ స్మృతి బిఎన్ఎస్ సెక్షన్ 103 హత్య కింద కేసు నమోదైంది. సామాజిక, చట్టపరమైన కోణాలు: మద్యం వ్యసనం. ఈ ఘటన మద్యం వ్యసనం కుటుంబ జీవనంపై చూపే తీవ్ర ప్రభావాన్ని స్పష్టం చేస్తుంది. జోగయ్య మద్యం తాగి రోజూ గొడవలు పెట్టుకోవడం వల్ల నాగమ్మ తీవ్ర మానసిక ఒత్తిడికి గురై హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మద్యం వ్యసనం వల్ల గృహహింస, ఆర్థిక సమస్యలు సర్వసాధారణం. వినియోగదారులు మద్యం నిషేధం కఠినంగా అమలు చేయాలి, లేకపోతే ఇలాంటి ఘటనలు ఆగవు అని పోస్టులు చేశారు. గృహహింస: జోగయ్య రోజూ గొడవలు పెట్టుకోవడం గృహహింసలో భాగమే. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురవుతారు. నాగమ్మ వంటి మహిళలకు సమస్యలను పరిష్కరించేందుకు కౌన్సెలింగ్, చట్టపరమైన సహాయం అందుబాటులో ఉండాలి. చట్టపరమైన చిక్కులు: నాగమ్మ హత్యకు పాల్పడినప్పటికీ ఆమె ఎదుర్కొన్న గృహహింస, మానసిక ఒత్తిడిని కోర్టు పరిగణనలోకి తీసుకోవచ్చు. మహిళల రక్షణ చట్టం ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 కింద ఆమె సకాలంలో సహాయం పొంది ఉంటే ఈ ఘటన నివారించబడి ఉండేది. పిల్లల ప్రభావం: నాగమ్మ చిన్న కూతురు ఈ హత్యలో భాగస్వామిగా ఉండటం ఆందోళనకరం. ఈ ఘటన ఆ బాలిక మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. ఆమెకు తక్షణ కౌన్సెలింగ్ అవసరం. సూచనలు: 1. మద్యం వ్యసన నివారణ. గ్రామీణ ప్రాంతాల్లో మద్యం వ్యసన నివారణ కార్యక్రమాలు, రీహాబిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మద్యం విక్రయాలపై కఠిన నిబంధనలు అమలు చేయాలి. 2. మహిళల రక్షణ. గృహహింస బాధితుల కోసం పాపన్నపేట వంటి మండల కేంద్రాల్లో మహిళా హెల్ప్లైన్లు 181, 1091 కౌన్సెలింగ్ కేంద్రాలు అందుబాటులో ఉండాలి. 3. పిల్లల మానసిక ఆరోగ్యం. నాగమ్మ కూతురికి మానసిక స్థైర్యం కల్పించేందుకు బాలల రక్షణ సంస్థలు జోక్యం చేసుకోవాలి. ఆమెకు చట్టపరమైన పరిణామాల నుంచి రక్షణ కల్పించాలి. 4. త్వరిత దర్యాప్తు. పోలీసులు పోస్టుమార్టం నివేదిక, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా దర్యాప్తు త్వరగా పూర్తి చేసి నాగమ్మపై తగిన చర్యలు తీసుకోవాలి. గృహహింస సందర్భాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. 5. సామాజిక అవగాహన. మద్యం వ్యసనం, గృహహింసపై గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. స్థానిక పంచాయతీలు, మహిళా సంఘాలు ఈ విషయంలో చురుకైన పాత్ర పోషించాలి. జనగామ జిల్లాలో పాత కక్షలతో హత్య.
జనగామ జిల్లా కొడకండ్ల మండలం రేగులతండాలో పాత కక్షల కారణంగా గుగులోతు జేతురాం అనే వ్యక్తి గుగులోతు శ్రీను 55 ను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. ఘటన వివరాలు. నేపథ్యం: శ్రీను, జేతురాం ఇద్దరూ రేగులతండాకు చెందిన వ్యవసాయదారులు. శ్రీను తన ఎద్దులను ఇంటి వెనుక కట్టడంపై గతంలో జేతురాంతో గొడవ జరిగింది. ఈ కక్షను మనసులో పెట్టుకున్న జేతురాం శ్రీనును హత్య చేయాలని పథకం వేశాడు. హత్య: ఆదివారం రాత్రి శ్రీను ఇంటి వాకిట్లో మంచంపై నిద్రిస్తుండగా జేతురాం కత్తితో అతడి ఛాతీ, ఇతర భాగాలపై పొడిచాడు. తీవ్ర గాయాలతో శ్రీను అక్కడికక్కడే మరణించాడు. పోలీసు చర్యలు. కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ చింతరాజు కేసు నమోదు చేశారు. జేతురాంను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. బిఎన్ఎస్ సెక్షన్ 103 కింద కేసు నమోదైంది. సామాజిక కోణం: పాత కక్షలు. ఈ ఘటన గ్రామీణ ప్రాంతాల్లో చిన్న విషయాలపై ఏర్పడే కక్షలు ఎలాంటి దారుణ ఫలితాలకు దారితీస్తాయో చూపిస్తుంది. గ్రామ పెద్దలు, పంచాయతీలు ఇలాంటి వివాదాలను సామరస్యంగా పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలి. హింస నివారణ: గ్రామస్థాయిలో వివాద నిర్వహణ కార్యక్రమాలు, సామాజిక అవగాహన సదస్సులు నిర్వహించడం ద్వారా ఇలాంటి హత్యలను నివారించవచ్చు. సూచనలు: 1. వివాద పరిష్కారం: గ్రామ పంచాయతీలు, స్థానిక నాయకులు చిన్న వివాదాలను త్వరగా పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం చేయాలి. 2. చట్టపరమైన అవగాహన: గ్రామస్తులకు చట్టపరమైన హక్కులు, హింసకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలపై అవగాహన కల్పించాలి. 3. పోలీసు చొరవ: స్థానిక పోలీసులు గ్రామాల్లో శాంతి భద్రతల కమిటీలను ఏర్పాటు చేసి వివాదాలను ముందుగానే గుర్తించాలి.